భారీ భూకంపం భయభ్రాంతులకు గురిచేసింది. ఢిల్లీ ఎన్సీఆర్లో బలమైన భూకంపం సంభవించింది. ఉదయం 9:04 సమయంలో భూమి అకస్మాత్తుగా కంపించడం ప్రారంభించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 4.1గా నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. ఢిల్లీ, నోయిడా, ఘాజియాపూర్ దాదాపు నిమిషం పాటు కూడా ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే భూమి ఒక్కసారిగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుండి, కార్యాలయాల నుండి కూడా బయటకు పరుగులు తీశారు. భూకంపం కారణంగా రాజధాని ప్రాంతంలో ఒక్కసారిగా ఆందోళన వాతావరణం నెలకొంది. ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్, భివానీ, ఘజ్జర్, బహదూర్గఢ్ సహా అనేక నగరాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం హర్యానాలోని ఘజ్జర్లో ఉందని చెబుతున్నారు. భూకంపం ఢిల్లీ వాసుల్ని భయభ్రాంతులకు గురి చేసింది ఇవాళ. అయితే ఢిల్లీ ఎన్సీఆర్లో బలమైన భూకంపం సంభవించింది. ఉదయం సుమారు కూడా 9:04 టైంలో భూమి అకస్మాత్తుగా కంపించడం ప్రారంభించింది. అయితే భూకంప తీవ్రతను కూడా లెక్కించిన తర్వాత రిక్టర్ స్కేల్పై 4.1గా నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్లో దాదాపు నిమిషం పాటు కూడా ఈ భూకంపం సంభవించింది. నిమిషం పాటు కూడా అక్కడ ప్రజలు ఈ భూకంప ప్రకంపనలను ఎక్స్పీరియన్స్ చేశారు. ఎక్కడికక్కడ కూడా అలర్ట్ అయిపోయారు. కొంతమంది ఇళ్ల నుంచి కూడా బయటికి వచ్చారు. ఎందుకంటే నిమిషం పాటు భూమి కంపించేసరికి ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. భయభ్రాంతులకు గురై అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా ఫస్ట్ అసలు ఏం జరుగుతుందో, 9 గంటల సమయం అంటే అందరూ కూడా వాళ్ళు బిజీగా ఉంటారు. ఆఫీసులకు వెళ్ళే టైము, స్కూల్స్కి వెళ్ళే టైము, కాలేజెస్కి వెళ్ళే టైం, ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్న టైంలో 9:04 భూకంపం అనేది సంభవించింది. అయితే ఒక్కసారిగా కూడా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ ఒక్క నిమిషం భూకంపం వచ్చింది అని తెలుసుకునే లోపే ఇంకా భూకంపం ఆగిపోయింది. అయితే దీని ప్రజెంట్ అయితే గురుగ్రామ్, హర్యానా, ఘాజియాబాద్, నోయిడా దాదాపు నిమిషం పాటు కూడా ఈ భూకంప ప్రకంపనల్లో ఉన్నారు. భూమి ఒక్కసారిగా కంపించడంతోనైతే అక్కడ ఉన్న స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుండి, కార్యాలయాల నుండి ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ఒకవేళ కనుక భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటే అక్కడ వస్తువులు కింద పడిపోయి కూడా ప్రమాదాలు సంభవించే, అంటే మనిషి ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక్కసారిగా కూడా అక్కడ నుంచి బయటకు వచ్చారు. అయితే ఒక్కసారిగా ఈ ఘటనతోనైతే ఆందోళన వాతావరణం నెలకొంది ఢిల్లీలో. ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్, భివానీ, ఘజ్జర్, బహదూర్గఢ్ సహా అనేక నగరాల్లో భూకంప ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప కేంద్రం హర్యానాలోని ఘజ్జర్లో ఉన్నట్లుగా కూడా ఇప్పుడు గుర్తించారు. మ్యాగ్నిట్యూడ్ కూడా 4.1గానైతే మ్యాగ్నిట్యూడ్ గుర్తించారు ఈ ఎర్త్క్వేక్. అదేవిధంగా హర్యానాలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా కూడా గుర్తించారు ఘజ్జర్లో. దీనివల్లే 4.1 మ్యాగ్నిట్యూడ్తో ఈ భూకంపం రావడం జరిగింది. ఒక్కసారిగా కూడా ఇంట్లో ఉన్న వస్తువులు, అదేవిధంగా కార్యాలయాల్లో వాళ్ళు వర్క్ చేసుకున్న ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా కదిలిపోతుంటే భయభ్రాంతులకు గురయ్యారు. భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి కూడా పరుగులు తీశారు. అయితే ఈ ఒక్క నిమిషం వచ్చిన భూకంపం ఢిల్లీని అయితే గజగజలాడించింది.